హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్. ఈ రోజు మనము 6th క్లాస్ సైన్స్ లో సెమిస్టర్ 1 లో ఈ టాపిక్ తో లాస్ట్ అవుతుందండి. దీంట్లో అయస్కాంతాల అన్వేషణ, పొడవును కొలవటం మరియు చలనం, ఈ రెండుతో పాటు కృత్రిమ ఏఐ గురించి కూడా ఇచ్చారండి. దీని గురించి మనం చూద్దాం. భూమి యొక్క అయస్కాంతత్వానికి ముఖ్య కారణం ఏమిటి? ఆప్షన్ ఏ భూ ఉపరితలంపై ఖనిజాలు. ఆప్షన్ బి భూకేంద్ర మండలంలో ఉన్న ఇనుము మరియు నికెల్ కదలిక. ఆప్షన్ సి భూ గురుత్వాకర్షణ శక్తి. ఆప్షన్ డి భూ ఉపరితలంపై ఉన్న అయస్కాంత శిలలు. ఆప్షన్ బి. సెకండ్ క్వశ్చన్, భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని దిక్చూచి వలె ఉపయోగించి వలస సాగించే పక్షి ఏది? ఆప్షన్ ఏ సైబీరియన్ కొంగ. ఆప్షన్ బి బార్ హెడెడ్ గూస్. ఆప్షన్ సి ఫ్లామింగో. ఆప్షన్ డి ఆర్కిటిక్ టెర్న్. ఆప్షన్ డి ఆర్కిటిక్ టెర్న్. కాగితం కింద దాచిన వస్తువును అయస్కాంత దిక్చూచి సహాయంతో ఎలా గుర్తించవచ్చు? ఆప్షన్ ఏ దిక్చూచి సూది దిశ మారటాన్ని. ఆప్షన్ బి వస్తువు ఆకారాన్ని పరిశీలించటం. ఆప్షన్ సి వస్తువు విద్యుత్ వాహకతను పరీక్షించటం. ఆప్షన్ డి అయస్కాంతాన్ని పైకి ఎత్తటం. ఆప్షన్ ఏ దిక్చూసి సూది దిశ మార్చటాన్ని. ఏ ఫోర్త్ క్వశ్చన్, ఆధునిక దిక్చూసి రాకముందు భారతీయులు సముద్రయానంలో ఉపయోగించిన పరికరాన్ని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ వాయు యంత్రము. ఆప్షన్ బి మత్స్య యంత్రము. ఆప్షన్ సి జల యంత్రము. ఆప్షన్ డి దిక్చూసి యంత్రము. ఆప్షన్ బి మత్స్య యంత్రము. భారతదేశంలో ఫిఫ్త్ క్వశ్చన్, భారతదేశంలో ప్రాచీన కాలంలో శరీర భాగాల ఆధారంగా ఉపయోగించిన కొలత ఏది? ఆప్షన్ ఏ అంగుళం. ఆప్షన్ బి గజం. ఆప్షన్ సి జాన. ఆప్షన్ డి మోరా. ప్రాచీన కాలంలో అంటే మన చేతులను చూపించి ఏళ్ళని చూపించి అంటారు కదా, అట్లా శరీర భాగాల ఆధారంగా. ఆప్షన్ ఏ అంగుళం. సిక్స్త్ క్వశ్చన్, హరప్పా నాగరికత తవ్వకాలలో కొలతల ప్రమాణాలకు సంబంధించిన పరికరాలేవి? ఆప్షన్ ఏ కొలబద్దలు. ఆప్షన్ బి ఇనుప ఆయుధాలు. ఆప్షన్ సి లోహపు తూనికలు. ఆప్షన్ డి తూనిక రాళ్ళు. ఆప్షన్ ఏ కొలబద్దలు. సారీ, కొలబద్దలు. సెవెంత్, మత్స్య యంత్రంలో చేప ఆకారంలో గల ఇనప ముక్కను దేనిలో ఉంచేవారు? ఆప్షన్ ఏ నీటి పాత్రలో. ఆప్షన్ బి నూనె పాత్రలో. ఆప్షన్ సి ఖాళీ పాత్రలో. ఆప్షన్ డి పాల పాత్రలో. నూనె పాత్రలో. ఎయిత్ క్వశ్చన్, ఆర్కిటిక్ టర్న్ పక్షి ప్రతి సంవత్సరం ఆర్కిటిక్ నుండి అంటార్కిటికా వరకు సుమారు ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది? ఆప్షన్ ఏ 24,000 కిలోమీటర్లు. ఆప్షన్ బి 34,000 కిలోమీటర్లు. ఆప్షన్ సి 44,000 కిలోమీటర్లు. ఆప్షన్ డి 54,000 కిలోమీటర్లు. ఆప్షన్ సి 44,000 కిలోమీటర్లు. నైన్త్, పురాతన భారతీయ సాహిత్యంలో పేర్కొనబడిన కొలతల ప్రమాణాలు ఏవి? ఆప్షన్ ఏ అంగుళం ధనసు యోజనాలు. ఆప్షన్ బి గజం మోరా మైలు. ఆప్షన్ సి గజం అడుగు మైలు. ఆప్షన్ డి అంగుళం యోజనాలు మోరా. మళ్ళీ ఈ లెసన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రజెంట్ ఎంసీక్యూ చేశాను, తర్వాత మనం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఆప్షన్ ఏ అంగుళం ధనస్సు యోజనాలు.
10th ఇప్పటికీ అంగుళాన్ని కొలతగా ఉపయోగిస్తున్న సాంప్రదాయ చేతివృత్తి నిపుణులు ఎవరు? ఆప్షన్ ఏ కుమ్మరులు మరియు కమ్మర్లు, ఆప్షన్ బి వడ్రంగులు మరియు దర్జీలు, ఆప్షన్ సి చేనేత కార్మికులు మరియు జాలర్లు, ఆప్షన్ డి శిల్పులు మరియు కమ్మర్లు. వడ్రంగులు మరియు దర్జీలు. 11th క్వశ్చన్. ఫ్రెంచ్ వారు కొలతకు మెట్రిక్ పద్ధతిని ఏ సంవత్సరంలో కనుక్కున్నారు? ఆప్షన్ ఏ 1690, ఆప్షన్ బి 1790, ఆప్షన్ సి 1678, ఆప్షన్ డి 1786. ఆప్షన్ బి 1790. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతిని సంక్షిప్తంగా ఏమంటారు? ఆప్షన్ ఏ సిజిఎస్, ఆప్షన్ బి ఎఫ్పిఎస్, ఆప్షన్ సి ఎంకేఎస్, ఆప్షన్ డి ఎస్ఐ ప్రమాణాలు. సింప్లెస్ట్ ఫామ్ ఆప్షన్ డి ఎస్ఐ. 13th కొన్ని అయస్కాంతాలలో ఉత్తర ధ్రువాన్ని గుర్తించడానికి ఏ రంగు చుక్కతో సూచిస్తారు? ఆప్షన్ ఏ ఎరుపు, ఆప్షన్ బి తెలుపు, ఆప్షన్ సి నీలం, ఆప్షన్ డి పసుపు. ఆప్షన్ బి తెలుపు. ఎరుపు కాదండి, తెలుపే. 14 సాధారణంగా అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువానికి మరియు దక్షిణ ధ్రువానికి వరుసగా ఏ రంగులు పూస్తారు? ఆప్షన్ ఏ ఆకుపచ్చ మరియు పసుపు, ఆప్షన్ బి తెలుపు మరియు నలుపు, ఆప్షన్ సి ఎరుపు మరియు నీలం, ఆప్షన్ డి గులాబీ మరియు ఊదా. ఇక్కడ ఏ రంగు చుక్కతో. ఆప్షన్ సి ఎరుపు మరియు నీలం. 15th దండైస్కాంతాన్ని నిల్వ ఉంచేటప్పుడు ఒకే వైపున ఎటువంటి ధ్రువాలు ఉండేలా జంటగా ఉంచాలి? ఆప్షన్ ఏ సజాతి, ఆప్షన్ బి విజాతి, ఆప్షన్ సి కేవలం ఉత్తర ధ్రువాలు, ఆప్షన్ డి కేవలం దక్షిణ ధ్రువాలు. జంటగా అంటే విజాతి. 16th జంటగా ఉంచిన దండైస్కాల మధ్యలో దేనిని ఉంచాలి మరియు వాటి చివర్లలో దేనికి అడ్డంగా ఉంచాలి? ఆప్షన్ ఏ మధ్యలో ఇనుప ముక్క, చివరిలో ప్లాస్టిక్, ఆప్షన్ బి మధ్యలో చెక్క ముక్క, చివర్లో మెత్తటి ఇనుప ముక్కలు, ఆప్షన్ సి మధ్యలో రాగి ముక్క, చివర్లలో రబ్బరు, ఆప్షన్ డి మధ్యలో కాగితం, చివరల్లో గాజు ముక్కలు. ఆప్షన్ బి మధ్యలో చెక్క ముక్క, చివరలలో మెత్తటి ఇనుప ముక్కలు. 17th క్వశ్చన్. అయస్కాంతాల సామర్థ్యం దెబ్బతినకుండా ఉండాలంటే వాటిని క్రింది వాటిలో దేనికి దూరంగా ఉంచాలి? ఆప్షన్ ఏ రాగి వస్తువులు, టెలివిజన్లు, ఆప్షన్ బి మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు, రిమోట్ కంట్రోల్స్, ఆప్షన్ సి అల్యూమినియం వస్తువులు, మొబైల్ ఫోన్లు, ఆప్షన్ డి గాజు వస్తువులు, మొబైల్ ఫోన్లు లేదా రిమోట్ కంట్రోల్స్. ఆప్షన్ బి వీటికి దూరంగా ఉంచాలి. 18th క్వశ్చన్. అయస్కాంత దిక్చూచి అనేది సాధారణంగా ఏ కవచాన్ని కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ పారదర్శక కవచం, ఆప్షన్ బి అపారదర్శక కవచం, ఆప్షన్ సి అర్ధ పారదర్శక కవచం, ఆప్షన్ డి లోహ కవచం. అయస్కాంత దిక్చూచి అనేది సాధారణంగా ఏ కవచాన్ని కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ పారదర్శక కవచం. 19th క్వశ్చన్. నావికులు ఉపయోగించిన అయస్కాంతాలు సహజంగా లభించే ఎలాంటి అయస్కాంతాలపై ఆధారపడి ఉండేవి? ఆప్షన్ ఏ గ్రానైట్ స్టోన్స్, ఆప్షన్ బి బసల్ట్స్ శిలలు, ఆప్షన్ సి లోడ్స్ స్టోన్లు, ఆప్షన్ డి క్వార్ట్జ్ స్టోన్స్. ఆప్షన్ సి లోడ్ స్టోన్లు. 20 ఏక ఉత్తర ధ్రువం కానీ లేదా ఒకే ఒక దక్షిణ ధ్రువం కానీ ఎలా ఉంటాయి? ఆప్షన్ ఏ స్వతంత్రంగా ఉండవు, ఆప్షన్ బి స్వతంత్రంగా ఉంటాయి, ఆప్షన్ సి ఏకంగా ఉంటాయి, ఆప్షన్ డి ఆకర్షణీయంగా ఉంటాయి. ఆప్షన్ ఏ స్వతంత్రంగా ఉండవు.
21 పారదర్శక కవచాన్ని కలిగిన ఒక చిన్న పెట్టె ఏ ఆకారంలో ఉంటుంది? ఆప్షన్ ఏ చతురస్రాకారం, ఆప్షన్ బి వృత్తాకారం, ఆప్షన్ సి త్రిభుజాకారం, ఆప్షన్ డి దీర్ఘ చతురస్రాకారం. వృత్తాకారంలో ఉంటుంది. 22 సిస్టమ్ ఇంటర్నేషనల్ డి యూనిట్స్ అంతర్జాతీయ ప్రమాణాలు అనేవి ఏ భాషా పదాల నుండి వచ్చాయి? ఆప్షన్ ఏ ఇంగ్లీష్, ఆప్షన్ బి గ్రీక్, ఆప్షన్ సి ఫ్రెంచ్, ఆప్షన్ డి లాటిన్. ఆప్షన్ సి ఫ్రెంచ్. ఒక విద్యార్థి కింద పేర్కొన్న 3 చలనాలను గమనించాడు. ఆప్షన్ పై ఉయ్యాలపై ముందుకు వెనుకకు ఊగుతున్న పిల్లాడు. ఆప్షన్ రెండోది నేరుగా ఉన్న రహదారిపై కదులుతున్న కారు. ఇది 3 గోడ గడియారం యొక్క ములుల చలనం. ఈ 3 పరిస్థితుల్లో చలనాల రకాలు వరుసగా సరిగ్గా గుర్తించే క్రమం ఏది? డోలనం, వృత్తం, రేఖీయం. అంటే ఉయ్యాలపై ముందుకు వెనక ఊగుతున్నది డోలనమా, నేరుగా ఉన్న రహదారిపై కదులుతున్న కారు అనేది వృత్త ఆకారంలో కదులుతుందా, గోడగడ యొక్క ములుల చలనం రేఖీయ ఆకారంలో కదులుతుందా? ఆప్షన్ బి డోలనం, రేఖీయం, వృత్తం, ఆప్షన్ సి రేఖీయం, డోలనం, వృత్తం, ఆప్షన్ డి వృత్తం, రేఖీయం, డోలనం. ఉయ్యాలపై ఊగుతున్నాడు ఇలా, నేరుగా రహదారిపై స్ట్రైట్ లైన్ గా వెళ్తున్నాడు. గడియారం, డోలనం, రేఖీయం, వృత్తం. 24 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో కాంతి, వేడి, చలనం వంటి సమాచారాన్ని సేకరించడానికి వేటిని ఉపయోగిస్తాయి? ఆప్షన్ ఏ డిజిటల్ డేటా ప్రాసెసర్లు, ఆప్షన్ బి సెన్సార్లు, ఆప్షన్ సి ఆటోమేటిక్ రోబోలు, ఆప్షన్ డి ఇంటెలిజెంట్ ఆల్గారిథమ్స్. ఆప్షన్ బి సెన్సార్లు. 25 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యంత్రాలకు ఉండే ఎటువంటి సామర్థ్యం? ఆప్షన్ ఏ వేగంగా లెక్కలు చేయటం మరియు సమాచారాన్ని దాచడం, ఆప్షన్ బి ఇంటర్నెట్ సహాయంతో రోబోలు నడపటం, ఆప్షన్ సి పరిశీలించటం, విశ్లేషించటం, వర్గీకరించటం, నిర్ణయాలు తీసుకోవటం, ఆప్షన్ డి సమాచారాన్ని దాచటం, విశ్లేషించటం, వర్గీకరించటం. ఆప్షన్ సి పరిశీలించటం, విశ్లేషించటం, వర్గీకరించటం మరియు నిర్ణయాలు తీసుకోవటం. 26 మన శరీర ఉష్ణోగ్రతను కొలవటానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తాము? ఆప్షన్ ఏ లాబొరేటరీ థర్మామీటర్, ఆప్షన్ బి డిజిటల్ థర్మామీటర్, ఆప్షన్ సి ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్, ఆప్షన్ డి స్టెథోస్కోప్. ఆప్షన్ బి డిజిటల్ థర్మామీటర్. 27 ఒక మొక్క సూర్యకాంతి వైపు వంగినప్పుడు మనం ఆ మార్పును నిశ్చితంగా అర్థం చేసుకోవటాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ కొలత, ఆప్షన్ బి వర్గీకరణ, ఆప్షన్ సి పరిశీలన, ఆప్షన్ డి విశ్లేషణ. ఆప్షన్ సి పరిశీలన. 28 ఒక మొక్క యొక్క ఎత్తును రూలర్తో కొలిచి సెంటీమీటర్లతో రాయటాన్ని క్రింది వాటిలో దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు? ఆప్షన్ ఏ పరిశీలన, ఆప్షన్ బి కొలత, ఆప్షన్ సి పోలిక, ఆప్షన్ డి వర్గీకరణ. ఆప్షన్ బి కొలత. 29 యంత్రాలు డిజిటల్ ఇన్పుట్ ను విశ్లేషించి ఫలితాలను ఎలా ఇస్తాయో తెలుసుకోవడానికి విద్యార్థులు ప్రాథమికంగా ఏటి మధ్య తేడాను అర్థం చేసుకోవాలి? ఆప్షన్ ఏ సెన్సార్ మరియు స్క్రీన్, ఆప్షన్ బి రూలర్ మరియు డిజిటల్ కెమెరా, ఆప్షన్ సి పరిశీలన మరియు కొలత, ఆప్షన్ డి సూర్యకాంతి మరియు ఉష్ణోగ్రత. ఆప్షన్ సి పరిశీలన మరియు కొలత. 30 కంప్యూటర్ అర్థం చేసుకోవడానికి వీలుగా ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చిన సమాచారాన్ని కీలక పదాల ప్రకారంగా ఏమంటారు? ఆప్షన్ ఏ డిజిటల్ ఇన్పుట్, ఆప్షన్ బి డిజిటల్ సిగ్నల్స్, ఆప్షన్ సి అవుట్పుట్, ఆప్షన్ డి సెన్సార్ డేటా.
ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చిన సమాచారాన్ని. ఆప్షన్ బి డిజిటల్ సిగ్నల్స్. 31 జీవులను వాటి సాధారణ లక్షణాల ఆధారంగా విభజించటాన్ని వర్గీకరణ అంటారు. ఇదే ఆలోచనను ఏఐలో దేని నిర్వహించడానికి ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ డిజిటల్ సిగ్నల్ పంపడానికి, ఆప్షన్ బి సెన్సార్ ఉష్ణోగ్రతను పెంచడానికి, ఆప్షన్ సి సమాచారాన్ని సేకరించడానికి, ఆప్షన్ డి క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయటానికి. ఆప్షన్ సి సమాచారాన్ని సేకరించటానికి. కంప్యూటర్ స్వయంగా నేర్చుకోవడానికి మెషిన్ లెర్నింగ్ ముందుగా దేనికి ఇచ్చి అనేక గుర్తింపు చేయబడిన ఉదాహరణల సేకరణ ఏమంటారు? ఆప్షన్ ఏ నమూనా గుర్తింపు, ఆప్షన్ బి అవుట్పుట్ డేటా, ఆప్షన్ సి డేటా సెట్, ఆప్షన్ డి డిజిటల్ ఇన్పుట్. ఆప్షన్ సి డేటా సెట్. కంప్యూటర్ స్వయంగా నేర్చుకోవటానికి ముందుగా దానికిచ్చే అనేక గుర్తింపు చేయబడిన ఉదాహరణల సేకరణను డేటా సెట్ అంటారు. 33 జంతువుల చిత్రాలను కంప్యూటర్కు చూపించినప్పుడు కంప్యూటర్ వాటిని ఏ లక్షణాల ఆధారంగా నమూనాను గుర్తిస్తుంది? ఆప్షన్ ఏ ఆకారం, రంగు మరియు పరిమాణం, ఆప్షన్ బి ఆకారం, అంచులు మరియు నమూనాలు, ఆప్షన్ సి శబ్దం, వాసన మరియు రుచి, ఆప్షన్ డి ఉష్ణోగ్రత, అంచులు మరియు తేమ. ఆకారం, రంగు మరియు పరిమాణం. 34 ఎలక్ట్రానిక్ రూపంలో మార్చిన భౌతిక సమాచారాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ డిజిటల్ సాంకేతికం, ఆప్షన్ బి సంకేత గుర్తింపు, ఆప్షన్ సి అయస్కాంత సెన్సార్, ఆప్షన్ డి డిజిటల్ డేటా. ఎలక్ట్రానిక్ రూపంలో మార్చిన భౌతిక సమాచారాన్ని డిజిటల్ సంకేతం. 35 ఉపయోగకరమైన ఫలితాలను ఉత్పత్తి చేయడానికి సమాచారం నిర్వహించటం మరియు విశ్లేషించటం. ఆప్షన్ ఏ అల్గోరిథం, ఆప్షన్ బి డేటా ప్రాసెసింగ్, ఆప్షన్ సి డిజిటల్ డేటా, ఆప్షన్ డి మిషన్ లెర్నింగ్. ఉపయోగకరమైన ఫలితాలను ఉత్పత్తి చేయటానికి సమాచార నిర్వహించటం మరియు విశ్లేషించటాన్ని 35 డేటా ప్రాసెసింగ్. 36 అయస్కాంతం బలం వంటి భౌతిక మార్పులను గుర్తించటం. ఆప్షన్ ఏ డిజిటల్ డేటా, ఆప్షన్ బి సిగ్నల్ డిటెక్షన్, ఆప్షన్ సి మ్యాగ్నెటిక్ సెన్సార్, ఆప్షన్ డి డేటా ప్రాసెసింగ్. అయస్కాంతం బలం, మ్యాగ్నెటిక్ ఫోర్స్ వంటి భౌతిక మార్పులను గుర్తించటం. 36 సిగ్నల్ డిటెక్షన్ అంటారు. 37 డిజిటల్ డేటాను ఉపయోగించి పనిచేసే ఎలక్ట్రానిక్ వ్యవస్థలు. ఆప్షన్ ఏ డిజిటల్ వ్యవస్థ, ఆప్షన్ బి ఎలక్ట్రానిక్ వ్యవస్థ, ఆప్షన్ సి డిజిటల్ ప్రాసెసింగ్ వ్యవస్థ, ఆప్షన్ డి డిజిటల్ డేటా వ్యవస్థ. డిజిటల్ వ్యవస్థ. 38 రెండు ఆలోచనలను పోల్చడానికి లేదా వాటి మధ్య తేడాలు మరియు సారూప్యతలను విశ్లేషించడానికి ఏఐకి ఇచ్చే ప్రాంప్ట్ అని ఏమంటారు? ఆప్షన్ ఏ భావన అవగాహన ప్రాంప్ట్, ఆప్షన్ బి పోలిక లేదా డేటా విశ్లేషణ ప్రాంప్ట్, ఆప్షన్ సి అన్వయ అనువర్తన ప్రాంప్ట్, ఆప్షన్ డి సృజనాత్మక వివరణ ప్రాంప్ట్. ఆప్షన్ బి పోలిక లేదా డేటా విశ్లేషణ ప్రాంప్ట్. 39 ఒక విద్యార్థి మొక్కల పెరుగుదలను పరిశీలించడానికి సాధారణ ప్రయోగాన్ని ఎలా రూపొందించాలని ఏఐని అడిగినప్పుడు అది ఏ రకమైన ప్రాంప్ట్కు ఉదాహరణ? ఆప్షన్ ఏ భావన అవగాహన, ఆప్షన్ బి పోలిక లేదా డేటా, ఆప్షన్ సి అన్వయ లేదా కార్యకలాప ఆధారిత ప్రాంప్ట్, ఆప్షన్ డి సమాచార సేకరణ ప్రాంప్ట్. ఆప్షన్ సి అన్వయ లేదా కార్యకలాప ఆధారిత ప్రాంప్ట్.
ఇక్కడ మనకి అంటే ఏఐ అని అడిగేటప్పుడు విజ్ఞాన శాస్త్ర అధ్యాయంలో ప్రాంప్ట్లు అనేవి 3 రకాలండి. ప్రాంప్ట్లు మొత్తం 3 టైప్స్. అవి ఏంటి అంటే, ఒకటి భావనల అవగాహన ప్రాంప్ట్, భావనల అవగాహన ప్రాంప్ట్, భావన అవగాహన ప్రాంప్ట్. 2 పోలిక లేదా డేటా విశ్లేషణ ప్రాంప్ట్. 3 అనువర్తన లేదా కార్యకలాపాల ప్రాంప్ట్. అన్వయ అనువర్తన కార్యకలాపాల ఆధారిత ప్రాంప్ట్. ఈ 3 అన్నమాట. 40 ఏఐ వ్యవస్థలో కొన్నిసార్లు తప్పుడు అవుట్పుట్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ అసంపూర్ణ డేటా, ఆప్షన్ బి అస్పష్టత డేటా, ఆప్షన్ సి మెమరీ చాలా ఎక్కువ, ఆప్షన్ డి డిజిటల్ వ్యవస్థ. తప్పుడు అవుట్పుట్ ఇవ్వటానికి ప్రధాన కారణం అసంపూర్ణ డేటా. 41 ఏ వ్యవస్థలలో కూడా ప్రమాణాలు ఖచ్చితంగా మరియు కొలతలతో లోపం అనే ఆలోచనలో శాస్త్రీయ ప్రయోగాలలో చాలా ముఖ్యమైనవి. ఎలాంటి వ్యవస్థలలో కూడా ప్రమాణాలు ఖచ్చితత్వం కొలతలలో లోపం అనే ఆలోచనలో శాస్త్రీయ ప్రయోగాల్లో చాలా ముఖ్యమైనవి. అంటే ఆ వ్యవస్థలు ఏంటి? సెన్సారా, ఆప్షన్ బి డిజిటల్, ఆప్షన్ సి సిగ్నల్ డిటెక్షన్, ఆప్షన్ డి మ్యాగ్నెటిక్ సెన్సారా. ఆప్షన్ బి డిజిటల్ వ్యవస్థలలో కూడా ప్రమాణాలు ఖచ్చితత్వాలు కొలతలు లోపం అనే ఆలోచనలు అనేవి శాస్త్రీయ ప్రయోగాలలో చాలా ముఖ్యమైనవి. 42 ఏ రకమైన ప్రాంప్టులు స్పష్టమైన వివరణ ఇస్తాయి? ఆప్షన్ ఏ అర్థవంతమైనవి, ఆప్షన్ బి మూర్తమైనవి, ఆప్షన్ సి శాస్త్రీయమైనవి, ఆప్షన్ డి సరి అయినవి. ఆప్షన్ సి శాస్త్రీయమైన ప్రాంప్ట్లు స్పష్టమైన వివరణ ఇస్తాయి. ఏ రకమైన ప్రాంప్ట్లు స్పష్టమైన వివరణ ఇస్తాయి? శాస్త్రీయమైనది. అరే రిపీట్ అయింది. ఓకేనండి, ఇంతవరకు ఇవి బిట్స్ అండి. ఇక్కడ నుంచి మనకి చిన్న చిన్న డెఫినేషన్స్ ఉన్నాయండి, అవి చూద్దాం. సెన్సార్ అంటే వేడి, కాంతి లేదా చలనం అంటే భౌతిక మార్పులను గుర్తించే పరికరం సెన్సార్ అంటే. అదే డిజిటల్ ఇన్పుట్ అంటే ఏంటిది? ప్రాసెసింగ్ కోసం యంత్రానికి ఇచ్చే సమాచారాన్ని డిజిటల్ ఇన్పుట్ అంటాం. మరి డిజిటల్ సిగ్నల్స్ అంటే కంప్యూటర్ అర్థం చేసుకోవడానికి ఎలక్ట్రానిక్ రూపంలో మార్చిన సమాచారాన్ని డిజిటల్ సిగ్నల్స్ అంటాం. మరి అవుట్పుట్ అంటే ఇన్పుట్స్ ప్రాసెసింగ్ చేసిన తర్వాత యంత్రం చూపే ఫలితాన్ని అవుట్పుట్ డేటా అంటారు. కంప్యూటర్కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే లేబుల్ చేసిన ఉదాహరణల సంకలనాన్ని డేటా సెట్ అంటారు. మరి నమూనా గుర్తింపు అంటే డేటాలో పదే పదే వచ్చే లక్షణాలు లేదా సారూప్యతలను గుర్తించడాన్ని, పదే పదే వచ్చే లక్షణాలను నమూనా గుర్తింపు అంటారు. మిషన్ లెర్నింగ్ అంటే కంప్యూటర్లు డేటాను అధ్యయనం చేయటం ద్వారా పనితీరును మెరుగుపరుచుకునే పద్ధతిని మెషిన్ లెర్నింగ్ అంటారు. వర్గీకరణ అంటే సాధారణ లక్షణాల ఆధారంగా అంశాలను సమూహపరచటం. డేటా ప్రాసెసింగ్ ఉపయోగకరమైన ఫలితాలను ఉత్పత్తి చేయటానికి సమాచార నిర్వహించటం మరియు విశ్లేషించటాన్ని డేటా ప్రాసెసింగ్ అంటారు. ఆల్గోరిథం అంటే సమస్యను పరిష్కరించడానికి వినియోగించే దశలవారీ సూచనలను ఆల్గోరిథం అంటారు. కంప్యూటర్ వినియోగం కోసం సంఖ్యారూపంలో మార్చిన సమాచారాన్ని డిజిటల్ డేటా అంటారు. డిజిటల్ డేటా అంటే మనం సంఖ్యారూపంలో మార్చిన సమాచారం. అలాగే మీటర్ లేదా సెంటీమీటర్లు అంటే ఏదైనా కొలవటానికి ఉపయోగించే ప్రమాణ పరిమాణాన్ని యూనిట్లు అంటారు. కొలిచిన విలువ మరియు వాస్తవ విలువల మధ్య ఉన్న తేడాని కొలతలలో లోపం అంటారు. డిజిటల్ డేటా వినియోగించి పనిచేసే ఎలక్ట్రానిక్ వ్యవస్థలను డిజిటల్ వ్యవస్థ అంటారు. అలాగే మొత్తం ఈ ఏఐకి సంబంధించింది ఏంటిది అంటే విభాగం నుండి ముఖ్యమైన అంశాలు అంటే ఏంటి అంటే ప్రాథమిక శాస్త్రీయ నైపుణ్యాల అభివృద్ధి. అంటే మొత్తం ఈ మొదటి సెమిస్టర్లో మొత్తం 5 ఉన్నాయి కదండి. 5 దాంట్లో మనం ఏం తెలుసుకున్నాం? విద్యార్థుల పరిశీలన, కొలత, వర్గీకరణ, పోలిక, ప్రయోగాత్మకత నైపుణ్యాలను పెంపొందిస్తాయి.
తెలివైన వ్యవస్థ తర్వాత ఇంకా ఏ విధంగా తెలివైన వ్యవస్థలకు పునాదిగా మారింది ఏఐ అనమాట. ప్రాథమిక నైపుణ్యాలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వంటి ఆధునిక తెలివైన వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి బలమైన పునాదిగా ఇవి ఏర్పరుస్తాయి. అలాగే యంత్రాల పనితీరును గ్రహించటం, శాస్త్రీయ ఆలోచన విధానం ద్వారా అభ్యాసకులు యంత్రాల ప్రపంచాన్ని ఎలా గమనిస్తాయి, కొలుస్తాయి, స్పందిస్తాయో సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే బాధ్యతమైన సాంకేతిక వినియోగం ఏదంటే సాంకేతికతను కేవలం వాడటమే కాకుండా జాగ్రత్తగా అధ్యయనం చేయటం మరియు క్రమశిక్షణతో కూడిన నైతిక బాధ్యత ఉపయోగించటం ముఖ్యం. అలాగే ఏ విధంగా ఇవి ఉపయోగపడతాయి అంటే క్రమశిక్షణతో కూడిన శాస్త్రీయ జ్ఞానంతో కలిసి పనిచేసినప్పుడే ఇది సమాజానికి అర్థవంతమైన మరియు ప్రయోజనకరమైనదిగా మారుతుంది. ఇప్పటి వరకు మీరు చదువుకున్న ఫస్ట్ సెమిస్టర్లో అనమాట ఇవన్నీ. మొదటి 3 లెసన్లు విజ్ఞానం శాస్త్రం, అలాగే విశిక్షణతో తిందాం ఇలాంటివి ఉన్నాయి. తర్వాత ఇప్పుడు 4th లెసన్ అయస్కాంతం అన్వేషణ, పొడవును కొలవటం, చలనం ఇవన్నీతో పాటు కృత్రిమ మేధస్సుతో అనుసంధానం. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.